For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి తను ఎవరు అనుకుంటున్నారా? తను ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఒక లైఫ్ కోచ్. మరెవరో కాదండో తనే వనజ రామశెట్టి గారు. మరి మేడం గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి మేడం? ఈ నవరాత్రులు కూడా ఉపవాసం ఉండాలా మేడం? అయితే వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు అనమాట. గుప్త అంటే ఏంటి? సీక్రెట్. సీక్రెట్ గా చేసుకునే నవరాత్రులు. ఓకే. అయితే మామూలుగా నార్మల్గా చూస్తే మనం దసరా నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం అవునా? అయితే ఈ దసరా నవరాత్రులు నార్మల్గా అన్నీ చేస్తూ ఉంటాము, ప్రతిరోజు ఒక అవతారం. ఈ గుప్త నవరాత్రులు కూడా అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ప్రతిరోజు ఒక అవతారంగా పూజిస్తూ ఉంటాం. ఈ గుప్త నవరాత్రులు ఎస్పెషల్లీ తాంత్రికంగా చేసే పూజలు ఏవైతే ఉంటాయో అమ్మవారిని శాంతి స్వరూపిణిగా కాకుండా ఉగ్ర రూపంలో పూజిస్తారనమాట. అందుకని ఈ ప్లేసెస్ ఏవైతే అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో అమ్మవారి పూజలు చాలా బాగా ఎక్కువగా ఈ గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటారు. మన తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు ఎక్కువగా ఈ నవరాత్రుల్లో అంటే వాళ్ళకి అమ్మవారు ఉపాసన చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు. నార్మల్గా అంటే ఈ మధ్య బాగా అవేర్నెస్ బాగా ఎక్కువైపోయేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు గుప్త నవరాత్రులు చేసుకుందాము అవి ఇవి అంటూ ఉంటారు. శ్రీరామనవమి టైంలో కూడా గుప్త నవరాత్రులు చేస్తారు. ఎప్పుడు మనకు ఉగాది అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు గుప్త నవరాత్రులు ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చేసే ఆషాఢ మాసంలో చేసే ఈ గుప్త నవరాత్రులు ఇలాగా. అయితే ఈ నవరాత్రులు కూడా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే, అంటే ఇప్పుడు అందరు చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు ఈ కాలంలో పూజలు నేను చెప్పనా, మామూలుగా మనకి మన ఫ్యామిలీలో జరిపే కొన్ని పూజలు ఉంటాయి. మన ఫ్యామిలీ పరంపర అంటాం కదా, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు వాళ్ళందరూ మనకి అందించిన పూజలు కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఖచ్చితంగా ఈ పూజలు మనం చేయాల్సిందే. సోమవారం శివుడికి ఆరాధన చేయడం, ఇట్లా రకరకాల పూజలు ఉంటాయి. నోములు, వ్రతాలు ఇవన్నీ వాళ్ళు చేసినవి అక్కడ నుంచి మనం కంటిన్యూ చేయడం అంతే. ఓకే, అది కంటిన్యూ చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ మధ్య బాగా ఇప్పుడు మనం ఎలాగైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం గుప్త నవరాత్రుల గురించి, జస్ట్ ఒక నాలెడ్జ్ గురించి, అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నా, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక అంటే క్యూరియాసిటీ తోటి చేసేస్తూ ఉంటారు. ఒకవేళ చెయ్యాలి అనుకున్న వాళ్ళు చక్కగా అంటే నిష్టగా నియమంగా చేసుకోవచ్చు, చేసుకున్నందువల్ల ఏం తప్పు లేదు అక్కడ. అయితే ఏ పూజలైనా కానీ సీక్రెట్గా చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే మనం పూజలు చేస్తున్నాము అని అందరికీ చాలా దండోరా వేసి చెప్పేస్తూ ఉంటారు, మేము ఈ పూజలు చేస్తాం, ఆ పూజలు చేస్తున్నాం అంటే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ గుప్త నవరాత్రులు ఇవన్నీ ఏంటంటే మీరు సైలెంట్గా అమ్మవారి కటాక్షం కోసం మీరు ఎంత సైలెంట్గా కూర్చొని పూజలు చేస్తే, లలితా సహస్రనామం కూడా మనం ఏం చేస్తామంటే చాలా గట్టిగా చదివేస్తూ ఉంటారు చాలామంది అన్ని ప్లేసెస్లో. లలితా సహస్రనామం కూడా చాలా సైలెంట్గా, అంటే మనం చదివేది మనకు మాత్రమే వినబడేలాగా చదువుకోవాలి యాక్చువల్గా. సో ఇవన్నీ కాకుండా అంటే సీక్రెట్గా సైలెంట్గా చేసుకోవచ్చు. మీరు అమ్మవారిని 9 రోజులు 9 స్వరూపాలుగా భావించి అఖండ దీపం పెట్టుకుంటారు. యాక్చువల్గా ఎలాగ చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కొంతమంది నవధాన్యాలు మట్టిలో వేసేసి ఒక మన మట్టి మూకిడిలో వేసి అవి ఆ 9 రోజులు పెరుగుతాయి కదా, అవి పెరిగితే అమ్మవారి కటాక్షం ఉంది అంటారు. అలా చేసేవాళ్ళు అలా చేస్తారు. అన్ని ప్రొసీజర్ పద్ధతి ఫాలో అవుతూ చేస్తే దుర్గా అమ్మవారి చిన్న విగ్రహం పెట్టుకొని అమ్మవారికి రోజు అభిషేకాలు చేస్తూ దుర్గా సప్తశతి చదువుతూ మార్కండేయ పురాణం ఈ 9 రోజులు చదవాలి. దాంతోపాటు లలిత సహస్రనామాలు చదువుకుంటూ ఆ 9 రోజులు మీకు వీలైనంత ఎవరైనా అంటే ఒక్కొక్క చిన్నపిల్లల్ని పిలిచి, చిన్న అమ్మాయిల్ని పిలిచి వాళ్ళని ఒక్కొక్క స్వరూపంగా భావించి వాళ్ళకి ప్రతిరోజు పారాణి, పసుపు పారాణి పెట్టి, కొత్త బట్టలు అవి పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలి. ఈ 9 రోజులు ఉపవాసం అంటే లైట్ పలహారం ఏదన్నా తీసుకొని నైట్ అవ్వగానే అమ్మవారికి నైవేద్యం అది పెట్టిన తర్వాత మీరు తినవచ్చు అనమాట. నిష్టగా చేయాలి, మామూలుగా చేయాలనుకున్న వాళ్ళు ఈ 9 రోజులు లలిత సహస్రనామం, దుర్గా సప్తశతి, మార్కండేయ పురాణం ఇవి చదువుకుంటే సరిపోతుంది. లేదు చాలా నిష్టగా నియమంగా చేయాలనుకున్న వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు, నేల మీద పడుకుంటారు, అఖండ దీపం పెట్టాలి అమ్మవారి దగ్గర, ప్రతిరోజు అమ్మవారివి నేను చెప్పినవన్నీ చదవాలి.
చదివి మీకు తోచినంత సహాయం లేని వాళ్ళకి చేయాలి. ఇలా సింపుల్గా చేసుకొని వెళ్ళిపోవడమే దుర్గా గుప్త నవరాత్రులు. మేడం మరి ఇప్పుడు మీరు అఖండ దీపం అన్నారు కదా, అది 9 రోజులు అలా వెలుగుతూనే ఉండాలి. అవును, అది ఏదైతే ఒత్తులు ఉంటుంది అది రోజు మార్చాలి కదా మేడం. అవును, రోజు మంది మార్చారు కదా మేడం, అలాగే ఉంచాలి. అలా ఉంటే పర్వాలేదు. అంటే ఒకసారి వేసిన వత్తు మీకు 9 రోజులకి వస్తుంది అంటే అవసరం లేదు, మీకు తెలిసిపోతుంటుంది. మన ఇంట్లో రెగ్యులర్ గా పూజలు చేసే వాళ్ళకి అర్థమైపోతుంటది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఫుల్ టెన్షన్ ఉంటుంది అనమాట. ఈ దీపము అదే ఒత్తు సరిపోతుందా 9 రోజులకి? పెద్ద ఒత్తులు వస్తున్నాయి కదా ఇప్పుడు. అయితే ఈ అఖండ దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం కొనుక్కునే నూనెలు ఏవైతే ఉంటాయో చక్కగా గాను గాడించిన నూనె, అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ ఆయిల్, కల్తీ నూనెలు కాకుండా కల్తీ ఆయిల్స్ తెస్తే ఏమవుతుందంటే దీపం మీరు వెలిగించగానే అది బాగా ఎక్కువ మంటతోటి వెలిగిపోతూ ఉంటుంది. సో ప్రతిరోజు మీరు నూనె పోస్తూనే ఉండాలి, ఒత్తు మారుస్తూనే ఉండాలి. వాటితో పాటు ఇల్లంతా బొగ్గు అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకొని డీసెంట్ మంచి ఆయిల్ అవి తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మేడం ఇప్పుడు వరకు మీరు అఖండ దీపం గురించి చెప్పారు కదా, మరి అఖండ దీపం 9 రోజులు అలా ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే నిత్యం రోజు నైవేద్యం పెట్టాలి, ఇలా ఏమైనా కొన్ని ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా మేడం? దీపంలో మనం అమ్మవారిని చూస్తాం కాబట్టి దీపం కూడా అమ్మవారే మనకి. కాబట్టి ఆ అఖండ దీపం దగ్గర కూడా ప్రతిరోజు మీరు నైవేద్యం బెల్లం ముక్క, ఒక పండు ఏదో ఒకటి పెట్టాలన్నమాట. అలా వదిలేయటం కంటే కూడా ప్రతిరోజు మనం ఇంట్లో కూడా నిత్యం దీపారాధన వెలిగించగానే అక్కడ ఏదో ఒక ప్రసాదం దీపాల దగ్గర పెట్టడం చాలా శ్రేష్టం. కాబట్టి చిన్నవే ఫాలో అవ్వకుంటూ మనకి చేసే పూజలు అవన్నీ ఏంటంటే బేసిక్గా మనకి మనశ్శాంతినిచ్చి అన్ని రకాలుగా మన ఆరాని క్లీన్ చేసి మన వాక్ శుద్ధిని పెంచుతాయి. అమ్మవారి కటాక్షంతో పాటు మనం మాట్లాడే ప్రతి మాట ప్యూరిటీతో మాట్లాడేలాగా చేస్తాయి. కాబట్టి మనం చేసే ఈ పూజలు కానీ, మనం చదివే మంత్రాలు, హోమాలు ఇవన్నీ ఏం చేసినా మనలో ఉన్న ఆ భక్తిని ఇంకా పెంచుతాయి అన్నమాట. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.